ఈ వీడియోలో మన ఫామ్లో ఉన్న పశువులకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందనేది తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన డైరీ ఫ్యామిలీలో మెంబర్ అవ్వండి. మనం కలిసి ట్రావెల్ చేద్దాం. టాపిక్లోకి వెళ్తే మన ఫామ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఇప్పుడు మన ఫామ్లో 3 బర్రెలు అండ్ 2 ఆవులు అండ్ 2 చిన్న దుడ్డులు ఉన్నాయి. వీటికైనా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 50,000 రూపీస్. అవునండి, మీరు విన్నది కరెక్టే. 50,000 రూపాయలు మాత్రమే అయింది. అది ఎలానో చెప్తాను. మేము ఫస్ట్ బర్రె శివగామిని తీసుకున్నాం 2022 నవంబర్లో 43,000 పెట్టి. ఇది ఒక లోకల్ బర్రె. తెచ్చిన 20 డేస్కే జెసికా పుట్టింది అండ్ శివగామి 12 months మిల్క్ ఇచ్చింది. అంటే 2023 నవంబర్ వరకు మిల్క్ ఇచ్చింది. 12 monthsకి మిల్క్ ద్వారా మనకి 90,000 రూపీస్ వచ్చాయి. తర్వాత శివగామికి డిసెంబర్ 2023లో సెమన్ వేయించాం. అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. శివగామి నెక్స్ట్ టైం డెలివరీ అయ్యే సేమ్ టైంకి ఇంకో గౌడ్ బర్రెని తీసుకున్నాం 2024 అక్టోబర్లో. శివగామి మిల్క్ ద్వారా సంపాదించిన 90,000లో నుండి 45,000 పెట్టి ఈ గౌడు బర్రెని తీసుకున్నాం. 2 సేమ్ టైంకి డెలివరీ అయ్యాయి. 2 మనకి ఆడదుడ్డెల్ని ఇచ్చాయి. అవే మన ఫామ్లో ఉన్న డెబ్బీ అండ్ సెలిస్తా. తర్వాత ఈ 2 బర్రెలు 9 months మిల్క్ ఇచ్చాయి. ఈ రెండింటికి మిల్క్ ద్వారా 138,000 వచ్చాయి. అప్పుడు ఇంకో బర్రెని తీసుకోవాలని మేము అనుకున్నాం, కానీ మాకు బర్రె దొరకలేదు. అప్పుడు మాకు ఈ హెచ్ఎఫ్ ఆవులు చాలా తక్కువకు వచ్చాయి. 15-16 నెలలవి హెచ్ఎఫ్ దుడ్డెల్ని తీసుకున్నాం. 138,000 నుండి 26,000 పెట్టి ఈ 2 హెచ్ఎఫ్ దుడ్డెల్ని తీసుకున్నాం జూన్ 2025లో. ఇలా మన ఫామ్ 3 yearsలో ఒక 50,000 రూపీస్తో 3 బర్రెలు అండ్ 2 ఆవులు అండ్ 2 చిన్న దుడ్డెలు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 చిన్న దుడ్డెలు వస్తాయి. అంటే మొత్తం 9 పశువులు ఉన్నట్టు మన ఫామ్లో. మేము టైంని ఇన్వెస్ట్ చేసాము, మనీని కాదు. 5 years బ్యాకే మాకు తెలుసు 2026లో డైరీ ఫామ్ కావాలని. అందుకే ఫస్టే ఫామ్ని స్టార్ట్ చేసి మెల్లిగా ఫామ్ని గ్రో చేసాం. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డైరీ ఫామ్ ఎందుకు స్టార్ట్ చేసామనేది చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.